హలో వ్యూవర్స్! మీ భుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది క్యాప్సికమ్ మసాలా. ఇది నేను ఒక 10 మందికి తయారు చేశాను అమెరికాలో. దీనికి కావలసిన పదార్థములు: క్యాప్సికమ్ కేజీన్నర, ఉల్లిపాయలు 4, ఒక టమాటా పండు, పల్లీలు 300 గ్రాములు, నువ్వులు 200 గ్రాములు, కొబ్బరి 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి 3 చెంచాలు, కారం 3 స్పూన్లు, హోల్ మసాలా, జీలకర్ర 1 స్పూను, ధనియా పౌడర్ 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా, నూనె ఒక 100 గ్రాములు, చింతపండు నిమ్మకాయ అంత, జీడిపప్పు 100 గ్రాములు. ముందుగా మూకుడు పెట్టుకొని అందులో పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాక అవి వేరే పక్కన పెట్టుకొని అదే మూకుడులో నువ్వుల పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి ముందు వేయించేసుకుని, నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పల్లీలు, నువ్వులు వేడి ఆరాక ఈ రెండింటిని మిక్సీ జార్‌లో వేసి, ఆ పైన కొబ్బరి ఒక 100 గ్రాముల కొబ్బరిని కూడా వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి, ఇప్పుడు ఈ రుబ్బుకున్న ముద్దని ఆ మూకుడులో వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకోవాలి. మరొక మూకుడు పెట్టుకుని అందులో తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటా వేసి అవి కూడా కొంచెం ఉడకనిచ్చి, అవి మిక్సీలో వేసి అవి కూడా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టి అందులో మిగతా నూనె వేసి, ఆ పైన అందులో హోల్ మసాలాలన్నీ వేసేసి, దాని మీద సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీదన క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకుని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఈ ఉడికినది కొంచెం కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే దాని మీదన ఇప్పుడు ఈ రుబ్బుకున్న వేరుశనగపప్పు, నువ్వుల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి, దాంట్లో జీలకర్ర వేసి, అందులో 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని మీదన ఉల్లిపాయ, టమాటా ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఈ వేగించుకున్న ఉల్లి ముద్ద మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఈ క్యాప్సికమ్ మసాలా మీద పోసి కలుపుకోవాలి బాగా. కలుపుకొని ఆ పైన దాని మీదన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుని ఆ పైన చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఈ చింతపండు రసం పోసుకున్నాక దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకొక 2 నిమిషాలు పోయాక దాని మీదన ఎండుకారం ఓ 3 చెంచాలు వేసుకుని బాగా కలుపుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకుంటే వేడివేడి క్యాప్సికమ్ మసాలా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన కూర మీద జీడిపప్పు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వడ్డించుకోవడమేనండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.